విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్. నా పేరు కమ్మరి కుమారి. 30 ఏళ్ళగా నేను టీడీపీలోనే ఉన్నాను. గంగా గారి భార్య రత్నకుమారి ద్వారా టీడీపీలో ఉన్నాను. ఆవిడ దగ్గర ఉండేదాన్ని, వర్క్ చేసేవాళ్ళం. రత్నకుమారి ఫాలోవర్ మీరు? ఎస్. అప్పటి నుంచి నేను టీడీపీలో ఉన్నాను. ఇంకేంటంటే అప్పుడు మాకు చాలా న్యాయాలు జరిగినాయి, మాకైతే అన్యాయం జరగలేదు. ఈ జగన్ గారు వచ్చిన తర్వాత మా పిల్లలకు పనులు లేక ఏంటి పిల్లలు చదివించుకోవడానికి ఇబ్బంది పడి ఇసుక ఆగిపోయి టాపీ పనులు టైల్స్ పనులు చేస్తారు మా పిల్లలు. ఇసుక ఆగిపోయి మేము చాలా నరకాలు పడ్డాం ఈ 5 ఏళ్లలో. చాలా ఇప్పటికీ కూడా లేవు పనులు. ఇసుక డిమాండ్గా ఉందని ఎవరు కట్టించుకుంటారు ఇల్లు? మీరు పార్టీలో ఉన్నారని అబాండం వేశారు? అలా లేదు, అలా అబాండం లేదు. నేను అసలు ఎప్పుడు కూడా మైక్ ముందు మాట్లాడలేదు. 30 సంవత్సరాల్లో కూడా మేడం గారితో ఉంటే ఆమె పక్కన ఉంటుంది కానీ మైకుల్లో మాట్లాడేది కానీ ఇప్పుడు కావాలని నేను మాట్లాడతాను. నేనే అడిగాను, అందుకని టీడీపీ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారే వస్తారు. అందరికీ న్యాయం జరిగింది కాబట్టి. జనసేనకి ఓటు అడిగే హక్కు లేదు. నవరత్నాల రూపంలో పేదల పక్షాన్ని నేను నిలబడ్డాను, మీ బిడ్డగా. ఎవరు? ఏం నవరత్నాలండి బాబు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి, ఇంకో మాట చెప్తున్నాను. విష్ణు గారు మాకు కావాల్సిన అంటే బాగా పరిచయం ఉన్నాయన. ఆయన కూడా ఒకప్పుడు రంగా గారి దగ్గర ఉన్నాయన. ఆ పరిచయం మీద నవరత్నాల వరకు నేను చేశా. ఏ నవరత్నాలు? మేము తిరిగినందుకు మమ్మల్ని ఏమడుగుతున్నారంటే మా వార్డు వాళ్ళు నవరత్నాలు అన్నారు కదా, తిరిగారు కదా, ఏంటి మా నవరత్నాలు అని అడుగుతున్నారు. ఈ నవరత్నాలు ఇవన్నీ ఉట్టిదేనండి. అదంతా డూబే. ఏం నవరత్నాలు? ఎంతమందికి ఇచ్చాడండి? ఆడపిల్ల పథకం ఎంతమందికి ఇచ్చారు? కరెంట్ ఎక్కువైతే లేదంటున్నాడు. కరెంట్ ఈ రోజుల్లో ఎవరున్నారు? ఏసీలు లేకుండా అప్పులు ఇస్తున్నారు కదా ఫైనాన్స్ మీద, ఈఎంఐ పద్ధతిలో ఇస్తున్నారు కదా. అందుకని ఏసీ పెట్టుకుంటే కరెంట్ బిల్లు వస్తే పిల్లలకి ఎవరా? ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఎంత అన్యాయం అయిపోయారు తెలుసా ఈ ట్రిప్పు. 40 సంవత్సరాల వాళ్ళకి, ముసలి వాళ్ళకి, 60 దాటిన వాళ్ళకి ఇవ్వాలి కానీ 45 వాళ్ళు కష్టపడే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. సరే, అవన్నీ మాకు అనవసరమైన విషయాలు అనుకోండి. ఇప్పుడు అచ్చంగా టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు పక్కాగా వస్తారండి. మా నియోజకవర్గం బోండా ఉమా గారు గ్యారంటీ. అంటే చెప్పండి అమ్మా, పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్యాకేజీ తీసుకొని 24 సీట్లకే పరిమితం అయ్యాడని చెప్పేసి ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఏమండి, ఈ వ్యాఖ్యలన్నీ అవన్నీ వస్తూ ఉంటాయి. పార్టీలో నీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళవన్నీ లోతుపాతులు బయట తీయటం, వీళ్ళ లోతుపాతులు వాళ్ళు ఇప్పుడు ఇలాంటప్పుడు బయట పెట్టుకుంటారు, తర్వాత ఏమి ఉండదు. కానీ ఇవన్నీ మేము ఎట్లయినా సీనియర్ గారు, చంద్రబాబు గారు సీనియర్ గారు కాబట్టి, ఆయన బాగా పాలన చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనలో కలిశారు. ఆయన చిన్న ఆయన ఇప్పుడు చిన్నోడు. నేను ఒకసారి నన్ను చూడండి వంట చేస్తాను, ఒకసారి నన్ను చూడండి వంట చేస్తా అన్నారు కదా జగన్ గారు. ఏది మాకు అసలు రుచికరంగా లేదా? రుచిగా 70 రూపాయలు బియ్యం కిలో, 70 రూపాయలు బియ్యం, 70 రూపాయలు 50 రూపాయలు బియ్యం స్టోర్ బియ్యం అమ్ముతున్నారు. మేమేం తెచ్చుకొని వంట చేసుకొని తినగలం? మాలాంటి వాళ్ళు వ్యవస్థలు ఉన్న వాళ్ళమా? మాకు ఆస్తి ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇల్లే, అదే మా ఆస్తి. మా పిల్లలకు కానీ మాకు కానీ అందులోనే ఉంటున్నాం. ఎందుకు మేడం గారు సైలెంట్ అయిపోయారు? ఎందుకు రాజకీయాల్లోకి? నేను కావాలని నేను పేరు చెప్పాను కానీ ఆ విషయాలు మట్టికి నేను చెప్పకూడదు. అది మేడం గారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆవిడకి ఇంకెందుకు రావాలని. ఖచ్చితంగా ఆమెలో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఎవరైనా వస్తే ఖచ్చితంగా సమస్య ఏంటో కనుక్కొని సాల్వ్ చేస్తారండి. ఇప్పటికీ కూడా రత్నకుమారి గారి గురించి 2 ముక్కలు చెప్పండి. మా లాంటి వాళ్ళు మంచిగానే చెప్తాను. ఆవిడ మా ఇదే ఆవిడ ఏంటి, మేమే చిన్నవాళ్ళం ఆమె మీద. ఆమెతో మేము చేరినప్పుడు మేము చిన్న వయసు వాళ్ళమే. ఆవిడ రికార్డ్ అండి. రాజకీయం అంటే ఆవిడే. అవునండి, మీరు ఎవరన్నా అనుకోనండి, రాజకీయం అన్నా లేడీ, ఏదో లేడీ సింహం అంటారే, అవన్నీ నాకు రావులే కానీ ఆవిడేనండి. మాకైతే ఆవిడంటే మాకు చాలా అభిమానం. ఎందుకు మరి కొడుకుని ఎందుకు ముందంజలో ఉంచలేకపోతున్నారు అంటే ఇంకా అవన్నీ కారణాలు నాకు తెలియదు. ఇంకా ఆయన మనస్తత్వం ఎలా ఉంది, ఆయన బంగారమే. అలాంటి వాళ్ళని, మా వారికి క్యాన్సర్ అని తెలిసి నన్ను ఎంత ఓదార్చారు. రాధాబాబు, అమ్మ భయపడకు, కంగారు పడకు, మేము ఉన్నాం. ఏంటి, ఆయన చనిపోతారు, 20 రోజుల్లో చనిపోతారు. అప్పటి వరకు మాకు ఆయన క్యాన్సర్ అని తెలియదు. అన్ని పరీక్షలు చేయించింది రాధాబాబే. హెల్ప్ హాస్పిటల్ నుంచి ఆంధ్ర హాస్పిటల్ అని అవన్నీ చేయించింది. నేనున్నా, నువ్వు ఆయనకి ఏదైనా నువ్వు టెన్షన్ పెట్టుకోబాకని నాకు హామీ ఇచ్చాడు, కొడుకులాగా భరోసా ఇచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు ఉంటాను ఇంకా. ఓకే.